ఇవాళ నేను పెట్టిన వీడియోలో ఇంకా ఆఫర్ ఉంది అనే దాంట్లో గీత టపర్‌వేర్ అని మా ఫ్రెండ్ నంబర్ పెట్టిన చూడండి. చాలా ఆఫర్స్ ఉన్నాయండి. 50%, 60% నడుస్తున్నాయి. మిస్ చేసుకోకండి. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసేవాళ్ళు తనకు ఫోన్ చేసినప్పుడు వసుమతి వ్లాగ్స్‌లో చూసాను అని చెప్పండి. మా ఇద్దరి మధ్యన ఏ కమిషన్స్ లేవు. ఏమీ లేదు. జస్ట్ సబ్స్క్రైబర్‌లు గెయిన్ పడాలి. నా ఫ్రెండ్స్ లాభపడాలి. ఇంతే నా కాన్సెప్ట్. నేనేమి మాట్లాడుకోలేదు. నచ్చితే తనని అడిగి తీసుకోండి. ఎందుకంటే నేను దాంట్లో షుగర్ వేసి పెట్టుకున్న డబ్బా గూడా 50%లో ఉంది. అది ఇక్కడ నేను కొన్నాను కొన్ని నెలల క్రిందట. అంటే 1 ఇయర్ అయిపోయింది దగ్గర దగ్గర. అప్పుడు హైదరాబాద్‌లో లేదు. కానీ బెంగుళూరులో కూడా లేదన్నారు. బట్ ఇక్కడ మాకు ఢిల్లీలో మాత్రమే ఇచ్చారు. సో, ఇప్పుడు అక్కడ గూడా ఇస్తున్నారు గనక మీకు ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి 5 కేజీస్‌ది. చక్కగా గిఫ్ట్‌కు బావుంటది. మీ సొంతానికి బావుంటది. 50, 60% నడుస్తున్నాయి. నేను రౌండ్‌వి ఆయిల్ క్యాన్ సీసాలు చూపిస్తుంటాను గదా! అంటే సీసా కాదు నార్మల్‌వి. అవి కూడా మీకు 60%లో ఉన్నాయి. వాళ్ళ వాట్సాప్ స్టేటస్‌లు చూసి నేనే ఇంకా వాళ్ళకు బిజినెస్ ఒస్తది. మీరు లాభపడతారని జెప్తున్నా. మీరు బయట వేరే వాళ్ళ దగ్గర మీకు దొరుకుతదో లేదో నాకు తెలీదు. అందుకని నంబర్ పెట్టాను. ఇంక పొద్దున బెస్బెల్లాబాద్ చేయాలనేసి అప్పటికప్పుడు స్విగ్గీలో మా ఆయనని అడిగితే ఆర్డర్ పెట్టారు. క్యారెట్, కొత్తిమీర అవి ఉంటేనే టేస్టీ అనమాట. క్యారెట్ పడాలి బిస్బెల్లాబాద్‌లో. ఇంకా మీరు ఈ వీడియో కంటిన్యూయేషన్ చూస్తుండండి. ఒక టిప్ చెప్తా. ఇందాక సపోటా పండ్లు మా ఆయన బయటకు తెచ్చినటివి చూసారు. 2 బూజొచ్చేసాయి. బయట పెట్టమన్నారు. ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దన్నారు. ఫ్రిడ్జ్‌లో పెట్టినా బూజొస్తున్నాయి. బయట పెట్టినా బూజొస్తున్నాయి. టపర్‌వేర్‌లో పెట్టినా బూజొస్తున్నాయి. ఎందుకిలా అవుతున్నాయి ఈ రోజుల్లో నాకైతే అర్థం కావట్లేదు. డాక్టర్లేమో కూరగాయలు తిను, పండ్లు తిను అంటారు. వంట చేసేటోడికి తెలుసు దాంట్లో ఎంత మటుకు క్వాలిటీ ఉంది అనేది. అంత బాగా నిగనిగలాడుతున్న సపోటాలు రూ. 150 పెట్టి తెచ్చారు కిలో. అసలు రెండో, మూడో బావున్నాయి. ఒక 10 కాయలు తింటే అన్నీ పడేసాము. ఇందుకే నాకు కోపమన్నమాట పండ్లు, కూరగాయలంటే. ఎప్పుడు చెప్పేది ఇందుకే నేను. ఈ క్యారెట్‌లో గూడా లోపల గ్రీనొచ్చింది. అట్లా వస్తదా అండి? నేను మా ఆయనతో ఏంటి లోపల గ్రీన్ అంటే అది అట్లాగే ఉంటాయి ఊటీ క్యారెట్స్ అనన్నారు. ఏమో నాకు తెలీదు. యాక్చువల్‌గా గ్రీన్ ఉంటే తినగూడదు అంటారు. ఆలుగడ్డలో గూడా గ్రీన్ ఉంటే తినగూడదంటారు. క్యారెట్ లోపల మొత్తం మధ్యలో గ్రీన్ ఉందన్నమాట. ఎప్పుడు చూడలేదు నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. మాకేనా మీకు గూడా అక్కడ అలా దొరుకుతాయా? ఏం టిప్ చెప్తానన్నానంటే అండి, ఒక మసాలా మనం ఏదైనా వండుకునేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మసాలా అంటూ ఉంటది గదా! సో, దాని గురించి టిప్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంటిన్యూయేషన్ చూడండి. పొద్దున బ్రేక్‌ఫాస్ట్ కమ్ లంచ్ లాగా చేశా బిసిబెల్లాబాత్. ఎందుకంటే నేను హాస్పిటల్‌కెళ్ళాలి. ఇందాక వీడియోలో చూసారు గదా! రోజు ఒక ఇంజెక్షన్ ఏయించుకోవాలి. నాకు డాక్టర్ చెప్పారు. ఎందుకు ఏమిటనేది మళ్ళీ చెప్తాను. వ్లాగ్ వీడియోలో చెప్తా ఈరోజు.